అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. భగవద్గీతలోని 2వ అధ్యాయంలో ఇప్పటి వరకు 27 శ్లోకాలు పూర్తయ్యాయి. స్టార్టింగ్ నుంచి చూడాలనుకుంటే మన ఛానల్‌లో లాంగ్ వీడియోస్‌లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 28వ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. సృష్టించబడే జీవులందరూ ఆదిలో అప్రకటంగా ఉంటారు, మధ్యలో ప్రకటమై ఉంటారు, నశించినప్పుడు తిరిగి అప్రకటమవుతారు. కనుక దుఃఖించవలసిన అవసరమేమున్నది? భాష్యము. ఆత్మ ఉనికిని విశ్వసించేవారు, ఆత్మ ఉనికిని నమ్మినవారు అనే 2 తరగతుల తత్వవేత్తలు ఉన్నారని అంగీకరించినప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని అనుసరించినా దుఃఖానికి కారణం లేదు. ఆత్మ ఉనికిని నమ్మని వారు వేదజ్ఞానాన్ని అనుసరించే వారిచే నాస్తికులుగా పిలువబడతారు. మాట వరుసకు ఈ నాస్తికవాదాన్ని మనం అంగీకరించినా దుఃఖానికి ఎటువంటి కారణం లేదు. ఆత్మకు ప్రత్యేకమైన ఉనికి ఉండగా భౌతిక తత్వాలు సృష్టికి ముందు అప్రకటంగా ఉంటాయి. ఈ అప్రకట స్థితి నుండి ప్రకట స్థితి వస్తుంది. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ప్రకటము కావడము ఇటువంటిదే. భూమి నుండి అనేకమైనవి ప్రకటమవుతూ ఉంటాయి. ఉదాహరణకు ఒక ఎత్తైన భవంతి భూమి నుండే ప్రకటమవుతుంది. దానిని పడగొట్టినప్పుడు ఆ రూపము తిరిగి అప్రకటమై చరమదశలో ధూళి కణాలుగా మిగిలిపోతుంది. శక్తి నశింపకుండా ఉంటుందనే నియమము నిలిచి ఉన్నప్పటికీ తేడా ఏమిటంటే కాలక్రమంలో అనేకమైనవి ప్రకటమై అప్రకటం అవుతుంటాయి. అటువంటప్పుడు ప్రకట స్థితిలో కానీ అప్రకట స్థితిలో కానీ దుఃఖానికి కారణమేమున్నది? అప్రకట స్థితిలోనైనా ఏదో ఒక రకంగా అన్నీ నశింపు లేకుండా ఉంటాయి. ఆది అంతము రెండింటిలోనూ అన్ని మూలతత్వాలు అప్రకటంగా ఉంటాయి. కేవలము మధ్యలో అవి ప్రకటమవుతాయి. ఇది ఎటువంటి నిజమైన భేదాన్ని కలిగించదు. ఈ భౌతిక దేహాలు కాలక్రమంలో నశించేవే అయినా ఆత్మ నిత్యమైనదని భగవద్గీతలో చెప్పబడిన వేదాల తుది అభిప్రాయాన్ని మనం అంగీకరిస్తే ఈ దేహము ఒక వస్త్రము వంటిదని సర్వదా తప్పక గుర్తుంచుకోవాలి. కనుక వస్త్రమార్పు విషయంలో ఎందుకు దుఃఖించాలి? నిత్యమైన ఆత్మతో పోలిస్తే భౌతిక దేహానికి వాస్తవమైన అస్తిత్వము లేనే లేదు. అదొక కల లాంటిది. కలలో మనము ఆకాశంలో ఎగురుతున్నట్లు లేదా రాజులాగా రథంలో కూర్చున్నట్లు భావించినా మేల్కొనగానే ఆకాశంలో కానీ రథంలో కూర్చుని కానీ లేమని తెలుసుకుంటాము. భౌతిక దేహానికి అస్తిత్వం లేదనే విషయం ఆధారంగా వేదజ్ఞానము ఆత్మానుభూతిని ప్రోత్సహిస్తున్నది. కనుక మనిషి ఆత్మ ఉనికిని నమ్మినా లేదా ఆత్మ ఉనికిని నమ్మకపోయినా, అంటే ఈ రెండింటిలో దేనిలోనైనా దేహ నష్టము గురించి దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు. ఇక్కడితో భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 28 శ్లోకాలు పూర్తయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.